హలో అండి, వెల్కమ్ టు ఏ టు జెడ్ వాయిసెస్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ రామ్ చరణ్ మరియు ఉపాసన మధ్య ఆస్తి గొడవలు వచ్చాయంట. రామ్ చరణ్కి భారీ షాక్ ఇచ్చిన మెగా కోడలు అంటూ ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ విషయం ఏంటో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చిరంజీవి తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి తెలిసిందే. మెగా వారసుడిగా సినీ ఇండస్ట్రీలో గ్లోబల్ ఇమేజ్తో దూసుకుపోతున్నాడు. ప్రజెంట్ శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ మూవీ కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఇక బుచ్చిబాబుతోనూ మరో సినిమా ఓపెనింగ్ అయిపోయింది కాబట్టి సెట్స్ పైకి ఎంట్రీ ఇవ్వడమే లేట్. చరణ్ 2012లో ఉపాసన కామినేనిని పెళ్లి చేసుకున్న విషయం కూడా తెలిసిందే. గత సంవత్సరం ఈ దంపతులకు పన్నంటి బిడ్డ పుట్టగా క్లింకారా అని పేరు పెట్టారు. ఇటీవల తమ గారాల పట్టి క్లింకారా ఫస్ట్ బర్త్డేను కూడా ఫ్యామిలీతో కలిసి గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు ఉపాసన మరియు రామ్ చరణ్. ఇదిలా ఉండగా ప్రస్తుతం చెర్రీ ఉపాసన ఆస్తులకు సంబంధించిన ఓ గాసిప్ నెట్టింట తెగ చెక్కర్లు కొడుతుంది. ఏంటంటే దంపతులిద్దరిలో ఆస్తులు ఎవరికి ఎక్కువ ఉన్నాయనే విషయంలో సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా ఇద్దరి మధ్య చిన్నపాటి వివాదం చెలరేగిందట. దీంతో వీరిద్దరూ కలిసి ఓ నిర్ణయానికి వచ్చారట. తమలో ఇద్దరి పేరు మీద సమానంగా కాకుండా ఎవరికి ఎక్కువ ఆస్తి ఉంటే వారు ఆ ఎక్స్ట్రా ప్రాపర్టీని తమ గారాల పట్టి క్లింకారా పేరు మీద సపరేట్ అకౌంట్ తీసి అందులోకి ట్రాన్స్ఫర్ చేయాలని నిర్ణయించుకున్నారట. ఇక ప్రాపర్టీ విషయానికి వస్తే రామ్ చరణ్ ఉపాసన ఇండియాలోనే అత్యంత రిచెస్ట్ సెలబ్రిటీ కపుల్లో ఒకటిగా చెప్పుకుంటారు. ఈ స్టార్ కపుల్ పేరు మీద ఇద్దరికి కలిపి ఇప్పటికిప్పుడు 2500 కోట్ల పైగా ఆస్తి ఉండగా వ్యక్తిగతంగా మాత్రం ఉపాసన పేరు మీద 1130 కోట్లు, రామ్ చరణ్ పేరు మీద 1000 కోట్లు ఆస్తి ఉన్నట్లు సమాచారం. అంటే రామ్ చరణ్ కంటే ఉపాసన పర్సనల్ ప్రాపర్టీ 130 కోట్లు కొద్దిగా ఎక్కువనే ఉంది. ఇద్దరికి సమాన ఆస్తి ఉండాలంటే తన పేరు మీద ఉన్న అదనపు ఆస్తి 130 కోట్లను ఉపాసన క్లింకారా పేరు మీదకు బదిలించాలి. కానీ తగాదాల్లో జరిగిన నిర్ణయం మేరకు ఉపాసన ఈ అదనపు ఆస్తిని ఇంకా తన పేరు మీదే ఉంచుకుందట. పైగా క్లింకారా పేరు మీద ఉన్న ఆస్తి తన పేరు మీద ఉన్న ఆస్తి ఒకటేనంటూ చెర్రీని దబాయిస్తుందట ఉపాసన. దీంతో వదినమ్మ అన్నయ్య కంటే కాస్త పై స్థాయిలో ఉండాలని అలా చేస్తుందంటూ చెర్రీ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఎంతవరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇలాంటి బొచ్చడి వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.